నమస్కారం. వెల్కమ్ టు శ్రీదీప్స్ గార్డెన్ స్టోరీస్. మా గార్డెన్లో ఈ వారం బ్లూబెర్రీస్, జామకాయ మరియు మస్టర్డ్ గ్రీన్స్ని ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాము. ఇంకా కొన్ని స్ట్రాబెర్రీస్, లాస్ట్ ఆఫ్ మల్బెర్రీస్, పాలకూర మరియు చుక్కకూర కూడా హార్వెస్ట్ చేసేసాము. అదేవిధంగా ఫస్ట్ టైం నేను గ్రో బ్యాగ్స్లో సీడ్ పొటాటోస్ని సర్వ్ చేశాను. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ గార్డెన్ విషయాలు చెప్తాను. నాతో మా గార్డెన్లోకి రండి. ఈ సీజన్లో ఫస్ట్ టైంని మేము బ్లూబెర్రీస్ హార్వెస్ట్ చేసాము. బర్డ్ నెట్టింగ్ అని తీసేసి హార్వెస్ట్ కంప్లీట్ చేశాక నేనేమో కొన్ని ఓల్డ్ లీవ్స్ అండ్ బ్రాంచెస్ని ప్రూన్ చేసేసాను. తర్వాత ఈ బెడ్లో కొంచెం సల్ఫర్ని యాడ్ చేశాను. బ్లూబెర్రీస్కి హై ఎసిడిక్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్లో ఒక్కసారి లేదంటే 2 సార్లు అయినా ఇలా యాడ్ చేస్తూ ఉంటాను. మా గార్డెన్లో మొత్తం 4 బ్లూబెర్రీ చెట్లు ఉన్నాయి. కానీ వాటిలో 2 చెట్లుకి ఈ సీజన్లో లీవ్సే లేవు. ఆ చెట్లన్నిటిని ఇయర్ అబ్జర్వ్ చేస్తాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్ బౌన్స్ బ్యాక్ అవుతాయేమో అని నమ్మకం ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ ఇచ్చిన 2 ప్లాంట్స్ 2 years ఓల్డ్ అనమాట. నేను వీటిని 2023లో ప్లాంట్ చేశాను. సో టెక్నికలీ ఇదే మా ఫస్ట్ ప్రాపర్ గ్రోయింగ్ సీజన్. ఈసారి బర్డ్ నెట్టింగ్ బాగా పనిచేసింది. బర్డ్స్తో కాంపిటీషన్ లేకుండా చక్కగా హార్వెస్ట్ చేసుకోగలిగాము. లాస్ట్ వీక్ మనము 3 స్ట్రాబెర్రీస్ హార్వెస్ట్ చేసాం కదా. ఈ వీక్ ఇంకా కొన్ని బ్యూటిఫుల్ జ్యూసీ బెర్రీస్ దొరికాయి. సూపర్ స్వీట్గా ఫ్రెష్గా ఉన్నాయి. మన మల్బరీ చెట్టు లాస్ట్ హార్వెస్ట్ కూడా ఇచ్చేసింది. ఇంక ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉంటుంది. చెట్టు మంచిగా గ్రో అవ్వాలని బర్డ్ నెట్టింగ్ అంతా తీసేసాను. మన మల్బరీ చెట్టు పక్కనే జామకాయ చెట్టు ఉంది కదా. బర్డ్ నెట్టింగ్ తీసేసాక ఓ పుచ్చి జామకాయ బయటపడింది. ఇది పింక్ వెరైటీ అన్నమాట. కట్ చేసి చూస్తే ఎంత సూపర్ క్యూట్గా ఉందో. టేస్ట్ అయితే అసలు సూపర్ స్వీట్ ఉండే. మేము భలే ఎంజాయ్ చేసాము. ఈ వీక్ మనం 3 బీట్రూట్ వెరైటీస్ని హార్వెస్ట్ చేసాము. మీరు ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే మీకు గుర్తే ఉండుంటుంది. ఆగస్ట్లో ఈ బీట్రూట్ సీడ్స్ అన్నీ వేసాం కదా, అవే ఇప్పుడు రెడీ అయ్యాయన్నమాట. బెడ్ మధ్యలో ఉన్న బీట్రూట్స్ ఏమో చిన్నగా వచ్చాయి, కానీ ఎడ్జ్లో ఉన్న బీట్రూట్స్ సూపర్గా గ్రో అయ్యాయి. అండ్ మీరు ఎప్పుడైనా ఎల్లో బీట్రూట్ చూసారా? అది బ్లీడ్ అవ్వని వెరైటీ. టేస్ట్ మాత్రం మన స్వీట్ పొటాటో లాంటి మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది. మా ఫ్యామిలీకి ఇది సూపర్ ఇష్టం. అండ్ ఇది సూపర్ మార్కెట్స్లో కూడా దొరకదు. సో మీరు హోమ్ గార్డెనర్ అయితే తప్పకుండా ఈ వెరైటీని గ్రో చేయాల్సిందే. ఈ వీక్ మనకి ఇంట్లో కావాల్సిన ఆకుకూరలన్నీ కూడా కోసేసాము. పాలకూర, చుక్కకూర అండ్ ఫ్రెష్గా మస్టర్డ్ గ్రీన్స్, అదే ఆవకూర. మీరు ఎప్పుడైనా ఆవకూరని గ్రో చేసి ట్రై చేశారా? ఆవకూర కొంచెం పెప్పరీ టేస్ట్ ఉంటుంది. నేనైతే దాన్ని పాలకూరతో మిక్స్ చేసి కర్రీ చేస్తాను అండ్ పప్పులో కూడా వేస్తాను. కాంబినేషన్ భలేగా ఉంటుంది. ఇంకా గార్డెన్లో ఈ వీక్ సోయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ నేను సీడ్ పొటాటోస్ని గ్రో బ్యాగ్స్లో సో చేశాను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు రైజ్డ్ బెడ్లోనే పొటాటోస్ని సో చేస్తాను. అంటే ఒక ట్రెంచ్ లాగా తవ్వి పొటాటోస్ని పెట్టేసి సాయిల్లో కప్పేస్తాను. యూజువల్గా నేను 1 kilo ఆఫ్ సీడ్ పొటాటోస్ సో చేస్తే నాకు 2.5 kilos హార్వెస్ట్ వరకు వస్తుంది. కానీ ఈసారి అలా కాకుండా కొంచెం రీసెర్చ్ చేసి గ్రో బ్యాగ్స్లో కొంచెం మట్టి వేశాను. పొటాటోస్ని పెట్టి సాయిల్తో కొంచెం కవర్ చేశాను. దానిపైన పీ స్ట్రా మల్చ్ వేశాను. నా రీసెర్చ్లో ఇలా హిల్లింగ్ మెథడ్లో పొటాటోస్ని సో చేస్తే చాలా హార్వెస్ట్ వస్తుందట. మీరు ఎప్పుడైనా పొటాటోస్ని గ్రో చేశారా? చేస్తే ఈ హిల్లింగ్ టెక్నిక్ని మీరు యూజ్ చేశారా? చేస్తే మీ టిప్స్ అండ్ సజెషన్స్ని నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా యూజ్ అవుతాయి. నేను 2 kilos ఆఫ్ సీడ్ పొటాటోస్ని గ్రో చేస్తున్నాను ఈసారి. హార్వెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే శ్రీదీప్ గార్డెన్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చామదుంపలు, అల్లం అండ్ పసుపు కూడా సో చేశాను. చామదుంపలేమో నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. వీటన్నిటినీ గార్డెన్ రైస్ బెడ్లోనే వేసేస్తున్నాను. ఒక ట్రెంచ్ తీసేసి దుంపల్ని సో చేసేసాను. వాటి నోడ్స్ మాత్రం పైకి ఉండేటట్టు చూసి పెట్టేస్తాను అన్నమాట. పెట్టాక సాయిల్తో కవర్ చేసేస్తాను. అండ్ ఫింగర్స్ క్రాస్డ్, మనకి బోల్డ్ అని చామదుంపలు, బోల్డ్ అంత అల్లము,
ఇంకా చాలా పసుపు రావాలని ప్రే చేద్దాము. మీరు ఎప్పుడైనా చామదుంపలు గ్రో చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయండి, నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఎపిసోడ్కి ఇంతేనండి. నవంబర్లో మన గార్డెన్ ఫ్రూట్స్ అండ్ వెజీ హార్వెస్ట్తో ఫుల్ స్వింగ్లో ఉంది. బ్యూటిఫుల్ ప్రొడక్టివ్ స్టార్ట్. మీరు కూడా ఇలాంటి హోమ్ గ్రోన్ ప్రొడ్యూస్ని ఎంజాయ్ చేస్తారా? మీరు ఏం గ్రో చేస్తున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో కొత్త గార్డెనింగ్ ఛానల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్కైనా ఓ కూరగాయ మొక్కైనా ఏదో ఒకటి నాటండి. మీరు ఇప్పుడు నాటి ఆ చిన్న మొక్క రేపు ఎంతో ఆనందాన్ని